వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రఘురామ్, జానకి, త్రినయని, విశాల్ అండ్ ఆద్య, శ్రీను, శౌర్య, రామలక్ష్మి వీళ్ళందరూ కలిసి ఒకే గుడికి వచ్చి వాళ్ళ కేదారేశ్వర వ్రతాన్ని కంప్లీట్ చేసుకుంటారు కదా. ఇంకా పూజలో భాగంగా శౌర్యకి, రామలక్ష్మికి త్వరలో పెళ్లి కాబోతుందని ఒక దండని తీసుకువచ్చి ఆ దండని శౌర్య రామలక్ష్మి మెడలో పడేలా వేయమని నయని చెప్తుంది. శౌర్య అలాగే రామలక్ష్మి మెడలో వేయాలని అనుకునే టైంకి రామలక్ష్మిని అస్మిత కావాలనే తోసేస్తుంది. తోసేసి శౌర్య వేసిన దండ తన మెడలో పడేలా చేసుకుంటుంది అస్మిత. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అది చూసి షాక్ అయిపోతారు. రామలక్ష్మి చాలా బాధపడుతూ పరిగెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటిది, అయినా ఏదో తెలియక పడుంటుందిలే, మీరేమి కంగారు పడద్దు అని అంటుంది నయని. అదేంటక్క, తెలియక పడుంటుందని ఎలా అనుకుంటావు? ఏమో, శౌర్య సార్ నన్నే పెళ్లి చేసుకుంటారేమో అని అంటుంది అస్మిత. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. నయని అస్మిత దగ్గరికి వచ్చి, నీ మనస్తత్వం ఏంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది. చూడు అస్మిత, నువ్వు ఎలా శౌర్య మెడలో దండ నీ మెడలోకి వచ్చేలా చేసుకున్నావో ఇక్కడ అందరికీ తెలుసు. రామలక్ష్మిని తోయడం మేమందరం మా కళ్ళతో చూసాం. నువ్వు బలవంతంగా విధిని మార్చాలనుకుంటున్నావేమో, కానీ ధర్మాన్ని పాటించే వాళ్ళకి, మంచితనంగా ఉండే వాళ్ళకి, ఎవ్వరికి హాని చెయ్యని వాళ్ళకి, ఇతరుల నాశనం కోరుకోని వాళ్ళకి దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు, సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. నాకు తెలిసి రామలక్ష్మి చాలా మంచి అమ్మాయి, ఎప్పుడూ ఎవరి నాశనాన్ని కోరుకోని వ్యక్తి. అలాంటి అమ్మాయి మనస్ఫూర్తిగా శౌర్యని ప్రేమించింది, శౌర్యని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అలాంటి వాళ్ళని విడతీయాలని కొన్ని దుష్ట శక్తులు చూస్తున్నాయని నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా, చూడు, శౌర్య ఆ దండని రామలక్ష్మి మెడలో కాదు ఎవ్వరి మెడలో వేసినా రామలక్ష్మికి శౌర్యకి మధ్యలో ఉన్న బంధాన్ని మాత్రం ఎవ్వరూ తెంచలేరు. అది తెంచలేనిది, అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అంటుంది నయని. ఏంటి, ఈ నయని అన్ని తెలిసినట్టే మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటుంది అస్మిత. సుమన అస్మిత దగ్గరికి వచ్చి, మా నయని అక్క గురించి నీకు పూర్తిగా తెలీదు. మనుషుల్ని చదవడంలో PhD చేసింది మా అక్క, అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది సుమన. ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అస్మిత. శౌర్య దగ్గరికి వస్తుంది. చూశారు కదా సార్, నేను ఎలా ఆ దండని నా మెడలో వేయించుకున్నానో, అందుకే మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండండి అని వెళ్ళిపోతుంది అక్కడి నుండి అస్మిత. ఛీ అని మనసులో అనుకుంటాడు శౌర్య. ఇది ఇలా ఉండగా ఇంకా ఎక్కడ వేసిన దండలైతే అక్కడే పెట్టేస్తారు. ఇంకా పెట్టేసి దేవుడి దగ్గర సమర్పించేటప్పటికి దట్ నాగరాజు ఈజ్ దేర్ నో, నాగరాజు ఉంటారు కదా స్నేక్, ఇంకా స్నేక్ అయితే అలా దండల దగ్గరికి వస్తుంది. దండల దగ్గరికి వచ్చి అక్కడ అందులో ఉన్న తాలిబొట్టుని తీసుకుంటుందన్నమాట ఆ స్నేక్. ఇది ఇలా ఉండగా అందరూ శివుడికి అభిషేకం చేశారు కాబట్టి ఇంక అందరూ ప్రసాదాలు తీసుకోవాలని, ఇక్కడితో మీ కేదారేశ్వర వ్రతం అనేది పూర్తయిందని, ఇప్పుడు తీర్థాన్ని పుచ్చుకునే సమయం వచ్చిందని పూజారి గారు చెప్తారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా బాంబ్ అయితే టక్ 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 అని చెప్పి సౌండ్ వస్తూనే ఉంటుంది. అప్పుడే ఇంకా జానకితో పూజారి గారు, అమ్మా మీరు వెళ్ళి ఆ దేవుని దగ్గర పెట్టి ఉన్న తీర్థాన్ని తీసుకురండి, ముందు అందరూ తీర్థాన్ని సేవించండి అని చెప్పి చెప్తారు. ఇంకా అలా కరెక్ట్ గా తీర్థాన్ని తీసుకువస్తారు జానకి. అప్పుడే ఇటువైపు స్నేక్ కూడా అలా ఇంకా పాక్కుంటూ పై వరకు వస్తుందన్నమాట. ఇంకా పైకి వచ్చి కరెక్ట్ గా అలా ఇంకా చూస్తూ ఉంటుంది ఆ స్నేక్. ఆ స్నేక్ ని ఆద్య, శ్రీను అండ్ నయని వీళ్ళ ముగ్గురు గమనిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా కరెక్ట్ గా రఘురామ్కి ఆ తీర్థాన్ని ఇస్తారు జానకి. తీర్థాన్ని ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వబోతుంటే పైనుండి ఆ స్నేక్ ఆ తాలిబొట్టుని ఆ తీర్థంలో పడేలా చేస్తుంది. ఒక్కసారిగా నయనికి క్లూ వచ్చింది కాబట్టి అర్థమైపోతుంది. బాబాయ్ గారు ఒక్క నిమిషం అని అంటుంది నయని. ఒక్కసారిగా చారు, తిలోత్తమ, సుమన వీళ్ళందరూ షాక్ అయిపోతారు.
ఏమైందమ్మా నైని అని అడుగుతారు రఘురాం. బాబాయ్ గారు, ఆ తీర్థంలో విషం ఉంది బాబాయ్ గారు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఏంటి, విషం ఉందా? అది నువ్వెలా చెప్తున్నావు అని అంటాడనమాట. ఇంకా తిలోత్తమ, చెప్పేది నేనే, ఎందుకంటే నాకు ఇందాకే దివ్య దృష్టి కనిపించింది. నాగరాజు వచ్చి అందులో వేసినప్పుడు బాబాయ్ గారికి ఇలా జరుగుతుందని నాకు కల్లో కనిపించింది, అందుకే చెప్తున్నాను. బాబాయ్ గారు, మీరు ఆ తీర్థం తీసుకోకండి, అందులో విషం ఉంది అని చెప్పి ఇంకా పక్కకి పడేసేలా చేస్తుందనమాట. అప్పుడే ఇంకా విక్రాంత్ అక్కడికి వచ్చి, నిజమే వదినా, ఇదిగోండి అక్కడే ఈ బాటిల్ దొరికింది అని అంటాడు విక్రాంత్. ఇంకా ఒక్కసారిగా చారు అండ్ తిలోత్తమ వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని చాలా చాలా బాధపడుతూ ఉంటారు. అదే టైంకి ఇటువైపు హాసిని, అమ్మో చెల్లి, వీళ్ళు తీర్థంలోనే విషం కలిపారంటే ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేశారో నాకు భయంగా ఉంది చెల్లి అని బ్యాగ్ని కింద పడేస్తుంది హాసిని. ఇంకా బ్యాగ్ కింద పడిపోయేసరికి ఆ బ్యాగులో చారు బాంబు పెడుతుంది కదా, ఆ బాంబు కూడా బయటపడిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. ఇంకా బాంబు టైమర్ దగ్గరికి వస్తారు శౌర్య అండ్ శ్రీను. ఎవరు భయపడకండి, ఈ బాంబు వైరుని కట్ చేస్తే సరిపోతుంది శ్రీను అని అంటాడు శౌర్య. ఇంకా శ్రీను వెంటనే వెళ్ళి ఒక సీజర్ని తీసుకువస్తాడు. ఇంకా సీజర్ని తీసుకువచ్చి ఆ బాంబుని ఇద్దరు కట్ చేసేస్తారు. ఇంకా అందరూ హమ్మయ్యా అని చెప్పి ఊపిరి పీల్చుకుంటారు. ఇదంతా చూస్తూ చారు అలా ఇంకా పారిపోవాలని ప్రయత్నిస్తుంది. వెంటనే శ్రీను చారు దగ్గరికి వస్తాడు. ఏయ్ ఆగు ఆగు, నువ్వేంటిక్కడ అని అడుగుతాడు. నేను అంటే అని చెప్పి ఇంకా తప్పించుకోవడానికి పారిపోతూ ఉంటుంది చారు. ఇంకప్పుడే పోలీసులైతే చారుని వెతుక్కుంటూ వస్తారు. సార్, మీరు వెతుకుతున్న దొంగ ఇక్కడే ఉంది. ఏయ్, అయినా జైలు నుండి నువ్వు ఎలా తప్పించుకున్నావే అని అడుగుతాడు. అలా ఇంకా శ్రీను, సార్, మాయ చేసి వేరే వాళ్ళని జైల్లో పెట్టి కానిస్టేబుల్ని పెట్టి తను బయటకు వచ్చేసింది. చూడు, నీకిలా కాదు, ఇప్పుడు చూడు, నీకు శిక్ష ఇంకా రెట్టింపు చేస్తామని చెప్పి అలా ఇంకా పోలీసులైతే చారుని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఏయ్ శ్రీను, ఇప్పుడు మీకు నేను మామూలుగా కనిపించచ్చు, కానీ ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తా, మీపై పగ తీర్చుకుంటా అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుందనమాట చారు. ఇంకా అలా పోలీసులు అరెస్ట్ చేసి చారునైతే తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. సరే, ఇవాళ గండం గట్టెక్కింది. నిజంగా ఆ పరమేశ్వరుడే మనల్ని కాపాడాడు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఎప్పటికీ మేము మర్చిపోలేము అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరిపోయి ఇంటికి వచ్చేస్తారు అలా రఘురాం ఫ్యామిలీ. ఇంకా నయని వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆద్య వాళ్ళ డాడీ కిషోర్ ఫోటోని ఫోన్లో చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. డాడీ డాడీ, మీరు లేరనే ఊహే నన్ను తిననివ్వటం లేదు, నిద్రపోనివ్వటం లేదు డాడీ. డాడీ, నా కోసం మీరు తిరిగి రావాలి డాడీ, రావాలి. మమ్మీ కూడా లేదు, నువ్వు కూడా లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను డాడీ అని చెప్పి పాపం ఆద్య అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రామలక్ష్మి ఆద్యతో, ఆద్య ఏడవద్దు ఆద్య, అయినా బాబాయ్ చనిపోయారని నువ్వు ఎలా చెప్తావు ఆద్య? మనకి ఎలాంటి సాక్ష్యం దొరకలేదు. అది మాత్రమే కాదు, బాబాయ్ నదిలో కొట్టుకుపోయారని తెలిసింది, కానీ తన బాడీ అయితే దొరకలేదు కదా. నాకెందుకో బాబాయ్ బ్రతికే ఉన్నారు అని అనిపిస్తుంది. నువ్వేమీ కంగారు పడొద్దు ఆద్య, ఊరుకో ఆద్య, ఊరుకో అని చెప్పి పాపం రామలక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది. లేదు, నేను అస్సలు తగ్గను, ఖచ్చితంగా శ్రీనుకి శిక్ష పడేలా చేస్తాను అని అంటుంది ఆద్య. ఆద్య, నీకు నేను ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను, నువ్వంటే చాలా ఇష్టపడే వ్యక్తిగా చెప్తున్నాను. శ్రీను మా బావని చెప్పటం లేదు, శ్రీను బావ అలా చేసేవాడు కాదు ఆద్య. ఎందుకో నువ్వు శ్రీను బావని తప్పుగా అర్థం చేసుకున్నావేమోనని నాకు అనిపిస్తుంది ఆద్య అని అంటుంది రామలక్ష్మి. ఇంకప్పుడే ఆద్యకి జానకి చెప్పిన మాటలైతే గుర్తుకు వస్తాయి. తను అలాగే రామలక్ష్మి ఇప్పుడు పెళ్లి వద్దంటుంది అన్న మాటలు గుర్తుకు వస్తాయన్నమాట ఆద్యకి. అవును రామా, నువ్వు పెళ్లి వద్దన్నావని
ఇందాక పెద్దమ్మ చెప్పింది ఎందుకు, నువ్వు పెళ్లి ఎందుకు వద్దంటున్నావు, నీకు శౌర్యసరికి ఏమైంది అని అడుగుతుంది ఆద్య. ఆద్య అని ఆద్యని హక్ చేసుకుంటుంది రామలక్ష్మి. ఏమైంది ఆద్య అని అడుగుతుందనమాట. ఏమైంది రామ అని అడుగుతుందనమాట రామలక్ష్మిని ఆద్య. ఇంకా జరిగిందంతా చెప్తుంది. ఆ రోజు తన ఇంటికి వెళ్ళేసరికి ఇంకా అలా చాలా క్లోజ్గా శౌర్య అండ్ అస్మిత ఇద్దరు నిద్రపోతున్నట్టు, ఇంకా వాళ్ళని లేపేసరికి ఎస్ వీఆర్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పి అస్మిత శౌర్య గురించి చెప్పడం, అదంతా ఇంకా ఒక్కసారిగా తెలుసుకొని షాక్ అయిపోతుంది ఆద్య. వాట్ ఈస్ దిస్, శౌర్య సార్ అలాంటి వారంటే నేనే నమ్మటం లేదు, అలాంటిది నువ్వెలా నమ్ముతున్నావు రామా అని అంటుంది ఆద్య. నమ్మాలి నమ్మాలి ఆద్య, కళ్ళ ముందు సాక్ష్యాలు అంత బలంగా కనిపిస్తుంటే నేనెందుకు నమ్మను అని అంటుంది రామలక్ష్మి. లేదు రామా, ఆ అస్మిత బ్రెయిన్ని చాలా తెలివిగా వాడి నిన్ను శౌర్య సరికి దూరం చేస్తుంది, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని అంటుందన్నమాట ఆద్య. ఇంకా అలా ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శ్రీను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. కిషోర్ మావయ్యని నేను చంపలేదు, కానీ కిషోర్ మావయ్య చనిపోయారు. ఎలా, అసలు కిషోర్ మావయ్యని ఆ నదిలోకి తోసింది ఎవరు? ఒకవేళ మావయ్య తూలి పడిపోయారా, లేకపోతే ఎవరైనా మావయ్యని తోసేశారా? ఆయన నన్ను కాపాడు కాపాడు అని నన్ను చూసిన చూపే నాకు కలిచివేస్తుంది. మావయ్యని నేను కాపాడలేకపోయాననే గిల్టీనెస్ నా ప్రాణాలు తీస్తోంది. మావయ్య నన్ను క్షమించండి మావయ్య, నేను మిమ్మల్ని చంపాలనుకోలేదు మావయ్య. ఆ విషయం ఎందుకు ఎందుకు ఆద్యకి అర్థం కావట్లేదు అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్తాడనమాట శ్రీను. అమ్మా అమ్మా అమ్మవారు, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, చిన్నప్పటి నుండి నిన్నే కొలిచాను. నేనిప్పుడు నిందని మోస్తున్నాను. నా ప్రాణానికి ప్రాణమైన ఆద్య నన్ను అపార్థం చేసుకుంది, నాపై నిందని వేసింది. కిషోర్ మావయ్యని నేనే చంపానని తను బలంగా నమ్ముతుంది. నేను చంపలేదు, ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ నాకు నిరూపించుకునేందుకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వమ్మా, ఒక అవకాశం ఇవ్వమ్మా అని గట్టిగా పాపం గంట కొడుతూ అడుగుతూ ఉంటాడు శ్రీను. అప్పుడే ఆదిత్య అండ్ శేషు ఇద్దరు కరెక్ట్గా ఇంకా అలా వాళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడనమాట. ఇంకా శ్రీను దగ్గరికి వచ్చి, ఏంటి శ్రీను, నీపై ఆద్య నింద వేసిందని ఊర్లో చెప్పుకుంటున్నారు అని అంటారు. అవును, తను నిందే వేసింది, నేను మావయ్యని చంపలేదు అని అంటాడు శ్రీను. ఓ అలానా, వావ్, ఆద్య ప్రేమిస్తున్న వాణ్ణి ఎలా ఉంటాడా అని చూడ్డానికి వచ్చాను, కానీ నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నీ మాయ మాటలతో ఆద్యని ఎలా పడేశావో. అన్నట్టు నా పేరు నీకు తెలియదు కదా, ఐఎమ్ శేషు అని అంటాడనమాట. ఇంకా షేక్ హ్యాండ్ ఇస్తూ, ఇంకా శ్రీను మాత్రం అలా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా సైలెంట్గా ఆయన వైపు చూస్తూ ఉంటాడు. ఓ, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా తెలియదు అనుకుంటా, మేనర్స్లెస్ ఫెలో. అయినా ఆద్య నిన్ను ప్రేమించిందంటే గ్రేటే, నువ్వు ఆద్యని బాగా చూసుకుంటావు అని కూడా మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి జరగదుగా, ఎందుకంటే నువ్వు ఆద్యని చంపేశావు. అదే ఆద్య ప్రాణమైన వాళ్ళ నాన్నని చంపేశావు. ఆద్య నిన్ను ఎప్పటికీ నీ దగ్గరికి రానివ్వదు. అందుకే నా కొడుకే ఆద్య మెడలో తాళి కడతాడు. ఇంక నువ్వు వెళ్ళి సన్యాసం తీసుకో శ్రీను, ఎందుకంటే ఆద్య నీ ప్రాణం అనుకున్నావు కదా, ఆద్యకి నాతో పెళ్లి జరుగుతుందంటే పాపం తట్టుకోలేవేమో, నీకు వైరాగ్యం వచ్చేస్తుందేమో. గో అండ్ గెట్ టు హాస్పిటల్ ఆర్ మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పి ఇంకా నవ్వుకుంటూ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఆదిత్య అండ్ ఇటువైపు ఇతను లైక్ శేషు అనమాట. ఇంకా అలా చెయ్యిని గమనిస్తూ ఉంటాడు కదా శ్రీను. ఇంకా అలా గమనించినప్పుడు వెంటనే కిషోర్ దగ్గర ఉన్నది ఒకటి గుర్తొచ్చి తన పాకెట్లో తీసి చూస్తాడనమాట శ్రీను. ఒక బటన్ అనేది ఉంటుంది. ఇంకా బటన్ ఎప్పుడైతే తను చేయి పట్టుకుంటాడో, కిషోర్ చేయి పట్టుకుంటారో, ఆ చేయి పట్టుకున్నప్పుడు కిషోర్ చేతిలో ఉన్న ఆ షర్ట్ బటన్ అనేది, కాలర్ బటన్ అనేది ఇంకా అలా శ్రీను చేతికి వస్తుంది. ఇంకా శ్రీను ఆ బటన్ని చూస్తూ లైక్ శేషు దగ్గర ఉన్న బటన్ని కూడా చూస్తాడు. చూసేసరికి రెండు ఒకేలా అనిపిస్తాయి. అంటే నాకంటే ముందు వీళ్ళు కిషోర్ మావయ్య దగ్గరికి వెళ్ళారా, లేకపోతే కిషోర్ మావయ్య చేతిలో ఈ బటన్ ఉండడం ఏంటి? అలాంటిదే
అతని కాలర్కు ఉండడం ఏంటి? ఖచ్చితంగా ఇదేదో అనుమానించాల్సిన విషయమే. అసలు ముందు నుండి జరిగిందంతా గుర్తు చేసుకుంటే ఏం జరిగిందో అర్థమవుతుంది అని ఒక్కసారిగా ప్రభాస్ని గుర్తు చేసుకుంటాడనమాట శ్రీను. రేయ్ వెళ్ళరా, నీ ప్లేస్లో నేను ఉండుంటే మా మావయ్యని అలా చేస్తే నరికి పోగులు పెట్టేవాణ్ణి. నువ్వు చేతకాని వల్ల ఇక్కడే కూర్చున్నావు, వెళ్ళు ఆయన కొట్టని చెప్పి రెచ్చగొడతాడు కదా ఇంకా కిషోర్ని వెళ్ళి కొట్టమని. అది గుర్తుకొస్తుందనమాట శ్రీనుకి. ఎస్, ఆ ప్రభాస్ గడే, వాడి వల్ల ఇదంతా జరిగింది. ఒకవేళ వాడే మావయ్యని నదిలోకి తోసేసి నా పేరు చెప్పాడా, అస్సలు ఊరుకోకూడదు అని చెప్పి ఆవేశంగా ఇంకా ప్రభాస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు శ్రీను. ఇది ఇలా ఉండగా ప్రభాస్ అయితే భయపడుతూ వణికిపోతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ప్రభాస్ని చూస్తూ, ఏంట్రా ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడివి, ఇవాళేంటి ఇలా వణుకుతున్నావు, ఏమైంది అని అడుగుతాడనమాట అతని ఫ్రెండ్. ఏమైందంటే ఏం చెప్పమంటావురా, చూడకూడదు చూసాను, తీయకూడదు తీశాను అని అంటాడు. ఏం చూసావు, ఏం తీసావు అని అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్. చూడకూడని సీన్ చూశాను, తీయకూడని వీడియో తీశానురా, నాకు భయం వేస్తుందిరా అని అంటాడు. అంతలా నువ్వు భయపడేంత వీడియో ఏంట్రా అని అడుగుతాడు. ఒరే మనం ఏదో అనుకున్నాం కానీ ఆ ఆదిత్య వాళ్ళ నాన్న పెద్ద దరిద్రుడ్రా, ఎంత పాపాత్ముడో, మనుషుల ప్రాణాలను అంత ఈజీగా ఎలా తీసేస్తారా, అందుకే అనుకుంటా అంత ఉన్నవాడైపోయాడు అందరినీ తొక్కి అని అంటాడు ప్రభాస్. ఒరేయ్ ఏం చెప్తున్నావు క్లారిటీగా చెప్పరా అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. అదే టైంకి డోరు ఢామ్ అని చెప్పి తెరుచుకుంటుంది. ఇంకా ఒక్కసారిగా అటు చూసేసరికి అక్కడ శ్రీను ఉంటాడు. శ్రీనుని చూసి షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా వెంటనే ఇంక ప్రభాస్ పారిపోవాలనుకుంటే వెంటనే శ్రీను వెళ్ళి వాడిని పరిగెట్టుకొని పట్టుకుంటాడు. ఎందుకు నన్ను చూసి పారిపోవాలనుకుంటున్నావు, చెప్పు, నిజం చెప్పరా, మా మావయ్య నీళ్ళలోకి తోసేసింది నువ్వే కదా అని చెప్పి టపా టపా కొడుతూ ఉంటాడు ప్రభాస్ని శ్రీను. వద్దు శ్రీను, ఒకసారి నేను చెప్పేది విని శ్రీను అని అంటాడు. ఇంకా ఆ ప్రభాస్, లేదురా నువ్వు ఎన్నో వెధవ పనులు చేసావు, నీ గురించి నాకు తెలీదా, నువ్వే కిషోర్ మావయ్యని నదిలో తోసేసి నాపై ఆ నిందపడాలని నేను వచ్చి నన్ను ఆద్య అపార్థం చేసుకోవాలనే నువ్వు ఇదంతా చేసావు, నాకు తెలుసురా అని చెప్పి టపా టపా కొడుతూ ఉంటాడనమాట శ్రీను. మీ మావయ్యని చంపింది నేను కాదు ఆదిత్య అని అంటాడు శ్రీను. ఒక్కసారిగా శ్రీను ప్రభాస్ మాటలు విని షాక్ అయిపోతాడు. ఏంటి అని అంటాడు. అవును, ఆ ఆదిత్య వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి మీ మావయ్యని నదిలో తోసేశారు అని అంటారు. రేయ్ అబద్ధం చెప్పొద్దు, ఆదిత్య అంటే కిషోర్ మావయ్యకి చాలా ఇష్టం రా, అలాంటిది వాళ్ళ మావయ్య ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటాడు, నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు కావాలని ఇలా చెప్తున్నావు కదా అని అంటాడు శ్రీను. ఏహే నేను చెప్పేది నిజం, కావాలంటే నా దగ్గర వీడియో ఉంది చూసుకో అని వీడియో చూపిస్తాడు ప్రభాస్. ఇంకా వీడియో చూసి ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు. ఇంకా శ్రీను అలా వీడియోని తీసుకొని వెంటనే ఇంకా ఆద్య వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా ఆద్య దగ్గరికి ఈ ఆదిత్య వస్తాడనమాట. ఇంకా శేషు కూడా, హలో అమ్మా, నిన్ను కలవడానికి నీ పెళ్లి షాపింగ్ చేయడానికి మేము ఎంతో హ్యాపీగా వచ్చాం, కానీ ఇలా కిషోర్కి జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. కిషోర్ నేను ఎంతో హ్యాపీగా ప్రాణంగా ఉండేవాళ్ళం, అలాంటిది ఇప్పుడు వాడు నా కళ్ళ ముందు లేడు అనే విషయమే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని ఏడుపు స్టార్ట్ చేస్తాడనమాట శేషు. వావ్, డాడీలో ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు అని మనసులో అనుకుంటాడు ఆదిత్య. రేయ్ అని సైగ చేస్తాడు శేషు. అవును పాపం అంకుల్ తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆ శ్రీనుకి ఖచ్చితంగా శిక్ష పడేలా మేం చేస్తాం ఆద్య అని ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య కూడా. ఆపండ్రా మీ నాటకాలు అని శ్రీను గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. శ్రీను అని అంటారు రఘురామ్. మావయ్య, ఆద్య, అత్తయ్య అందరూ రండి, ఒకసారి వీడియో చూడండి అని అందరి ముందు ఆ వీడియోని చూపిస్తాడనమాట శ్రీను. ఇంకా వీడియో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే అందులో చాలా క్లియర్గా ఇంకా ఆదిత్య అండ్ శేషు ఇద్దరు కలిపి ఆయన్ని ఇలా ఎత్తుకొని పడేలా నదిలోకి తోసేసిన వీడియో అయితే ఉంటుంది కదా.
ఇంకా అదంతా చూసి ఒక్కసారిగా రఘురామ్ అయితే షాక్ అయిపోతారు. ఇంకా ఆద్య అయితే అలా ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య చెంపలు పగలగొట్టి మీ వల్లే మా నాన్న చనిపోయారు, మిమ్మల్ని ఊరికే వదలకూడదని చెప్పి నిజం తెలుసుకొని శ్రీనుని క్షమిస్తుంది ఆద్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.